రాహుల్ గాంధీపై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులంతా గాంధీ భవన్ లో ఒకరోజు దీక్షకు దిగాయి. వర్గాలు, గ్రూపులు, సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా పార్టీ నేతలంతా ఈ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే సహా రాష్ట్ర నాయకులందరూ భిన్నాభిప్రాయాలు, విభేదాలను పక్కన పెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రిగా 2 సార్లు అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ ఆ పదవి చేపట్టలేదని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదాని గురించి రాహుల్ మాట్లాడిన మరుక్షణమే ప్రధాని మోదీ రాహుల్ పై కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని అన్నారు. పైకోర్టుకు పోవడానికి అవకాశం ఉన్నా ఆగమేఘాల మీద కేంద్రంపై కక్ష సాధించిందని అన్నారు కోమటిరెడ్డి. 4 స్వెటర్లు వేసుకుంటే ఒక్క టీషర్ట్ మీద ఆ రోజు ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేసిన మన మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. తప్పకుండా మనందరం కూడా ఈ రోజు మనం బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఈ రోజు ఒకటే అనుకుంటున్నాయన ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారు. కానీ గతంలోనే ఉత్తమ్ గారు చెప్పాను, ఇందిరాగాంధీని అన్యాయంగా అక్రమంగా చేస్తే ఏం జరిగిందో ఎప్పటికి కూడా ధర్మం న్యాయం గెలుస్తుంది. ప్రజలు ఉన్నారు, ఆయన దేవుడు ఉన్నాడు. తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం రాదనుకున్న రాష్ట్రాన్ని హైదరాబాద్ తో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబాన్ని రుణం తీసుకోవడానికి మనం అందరం కూడా వారి వెంటనే ఉందామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ పోరాటం చేసినా అలాంటి ప్రతి కార్యక్రమానికి మనం అండగా ఉండాలి. ఇది మన సొంత పోరాటంగా భావించాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారిని